ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలోని దామినేడు సమీపంలో దాదాపు 14 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 3 సభలు కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. అయితే మొదటగా తిరుపతిలోని దామినేడు సమీపంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దాదాపు 14 ఎకరాల్లో దాదాపు 30 నుంచి 50 వేల మంది ప్రజలు హాజరయ్యేలాగా ఆ యొక్క సభా ప్రాంగణం మాత్రం పూర్తి స్థాయిలో కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యి 1 గంట వరకు కూడా ఈ సభ సాగనుంది. అయితే భారీ స్థాయిలో కూడా ఈ సభని నిర్వహించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి దిశగా ఎలాంటి చేపట్టామన్నది కూడా ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసేలాగా కూడా ఈ యొక్క సభను మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రధాన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి దిశగా కూడా ఎలాంటివి చేపట్టామనేది ప్రజలకు తెలియజేసేలాగా ఈ యొక్క భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సభా ప్రాంగణాన్ని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షిస్తున్నారు. సార్, రేపు ఎంతవరకు జనసందోహం రాబోతుంది, ఎన్ని గంటలకు అధినాయకులు రాబోతుంది? రేపు 11 గంటలకి సభ స్టార్ట్ అవుతుంది. అధినాయకుడు 10:30 గంటలకంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ తరపున మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు అందరూ కలిసి రావడం జరుగుతుంది. మా పల్లా శ్రీనివాసరావు గారు, మన రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ రావడం జరుగుతుంది. సభ 11 నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. మొత్తం ఎంత విస్తీర్ణంలో జరుగుతుంది? ఏర్పాటు అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎంతవరకు ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది? ఇది వచ్చి మోడీ గారి పిలుపు మేరకు ఎక్కడ కానీ మొబిలైజేషన్ లేకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ బెనిఫిషియర్స్ ఇక్కడ 15,000 నుంచి 16,000 మంది రావడం జరుగుతుంది. వాలంటరీగా వాళ్ళే వచ్చి ఎవరైతే బెనిఫిషియర్ లబ్ధి పొందుతున్నారో ఈ 2 సంవత్సరాల్లో గత వైసీపీ పాలనలో రాని వారు వచ్చిన తర్వాత రైతు పథకం కానీ, స్త్రీశక్తి పథకం వచ్చి కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ, డిఎస్సి ఉద్యోగాలు, ఇటువంటి బెనిఫిషియర్స్ ఎవరు ఉన్నారో లబ్ధి పొందిన వాళ్ళే. ప్రధానంగా మీరు 3 సభలు నిర్వహించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే వైసీపీ మాత్రం ఏదైతే 2 ఏళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు మేము ప్రోగ్రాం నిర్వహించిన తర్వాత వాళ్ళకు భయం పుట్టిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని ఎలా చూడాలంటారు? అంటే ఇది చంద్రబాబు గత సంవత్సరంలో కూడా అసెంబ్లీ వినింది పెట్టుకున్నాం, ఈసారి పెట్టాం. ఎక్కడా భయం అనేది లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ లేదు. మేము ప్రజలతో నిరంతరం ఉంటున్నాం. ప్రజల దగ్గరికి నిరంతరం మా అధినేతలు పంపిస్తున్నారు. ఏదో ఒక సమస్య పైన, లేదా ఏదో ఒకటి డెవలప్మెంట్ పైన, ఏదో ఒక ఫంక్షన్ పైన, అటువంటి పథకాలపైన మేము జనాల మధ్య ఉంటున్నాము అని ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఇట్లా. కాబట్టి మాకేం రావాలా వెన్నుపోటు అంటే వాళ్ళ నాయకులు వెన్నుపోటు పరుచుకున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు ఏ రోజు ప్రజల దగ్గరికి రాలా. లాస్ట్ 6 నెలలు తిరిగినారు. మేము నిరంతరం ఉంటున్నామండి. వాళ్ళు చెప్పే మాటలకి మనం ఆలోచించే పనిలే. మేము ప్రజలతో ఉన్నాం. మీకు తెలుసు, సామెత కూడా ఉంది, కొండను చూసి కుక్కను మొగుడుకుంది. ఆ విధంగా మొగుడుకుంటూ ఉంటారు. మేము పట్టించుకోం. ఇక ప్రధానంగా రేపు సంక్షేమ పథకాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా స్వచ్ఛందంగా ఎక్కడే కానీ ఆ జనాల సమీకరణ లాంటిది లేకుండా ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ఆ బెనిఫిషియర్స్ అంతా కూడా వచ్చే విధంగా, అదే రకంగా వారు కాకుండా అడిషనల్గా ఏదైతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఉండబోతుంది. ఎక్కడే కానీ కూటమి ప్రభుత్వం జన సమీకరణ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పాలనలో అద్భుతంగా కూడా మేము పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి దిశగా కూడా అద్భుతంగా పాలించాం. కాబట్టి దానికి నిదర్శనంగానే రేపు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఆ జన సందోహం చూస్తేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం ఏ స్థాయిలో ప్రజలకు అందిందో అర్థమవుతుందంటూ కూడా పులివర్తి నాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఒకసారి ప్రధానంగా మన సభా ప్రాంగణాన్ని పరిశీలించవచ్చు. దాదాపు 14 ఎకరాల్లో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఏదైతే విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతల నడుమ ఈ భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటగా తిరుపతిలోనే ఎంచుకోవడం కూడా కొంత ఏదైతే రాష్ట్రంలో ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తిరుపతి జిల్లా. ఇక్కడ మొదటగా కూడా ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడే కానీ ఎటువంటి లోటు లేకుండా
పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు మాత్రం అధికార యంత్రాంగం చేపట్టినటువంటి పరిస్థితి నెలకొనింది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV దామినేడు.